హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది విదేశీ ఫ్రూట్ అండి. ఇదివరకు సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల్లో, చైనా దేశాల్లో పండిస్తూ ఉండేవారండి. ఇప్పుడైతే మన దేశంలో కూడా పుష్కలంగా లభిస్తున్నాయండి. ప్రతి గ్రామం, పల్లె, పట్టణాల్లో కూడా ప్రతి ఇంటిలో కూడా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు లేని వాళ్ళు ఉండరండి. ఎక్కువ శాతం పండిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మన దేశంలో పుష్కలంగా ఈ పండు అయితే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి. ఈ ఫ్రూట్ అయితే ఇవి చాలా మంచిదన్నమాట. ఈ ఫ్రూట్ తినటం వల్ల మనకి వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ పుష్కలంగా మనకి లభిస్తాయండి. మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనమాట ఈ ఫ్రూట్ అయితే. ఈ ఫ్రూట్తో సలాడ్ చేసుకోవచ్చండి. అలాగే జెల్లీస్, ఐస్ క్రీమ్స్తో తినొచ్చండి. జ్యూస్లు, కేక్లు, షేక్లు కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇందులో B1, B2, B3 ఉంటాయండి పుష్కలంగా. విటమిన్ సి, ఈ పుష్కలంగా ఉంటాయండి. ఇందులో ఖనిజాలు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. అంతేకాకుండా 10 రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇందులో మనకి చాలా రకాలుగా ఉపయోగపడేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనం బరువు తగ్గాలనుకున్న వారికి అయితే చాలా మంచిదండి. 100 గ్రాముల పండు తీసుకుంటే మనకు 60 క్యాలరీస్ ఉంటాయండి ఇందులో. అంతేకాకుండా ఈ పండులో విటమిన్ సి మరి ఉంటుంది కదండి. అంతేకాకుండా గుండె జబ్బుల్ని తగ్గిస్తుందండి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది అనమాట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది. విటమిన్ సిలు పుష్కలంగా ఉండటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందన్నమాట. రక్తపోటును అదుపులో ఉంచుతుందండి. గుండె జబ్బుల్ని రానివ్వదు. మన స్కిన్ కాంతివంతంగా ఉంటుందండి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావన్నమాట. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఫ్రూట్ తినొచ్చండి. చాలా మంచిది అనమాట. పుట్టబోయే బిడ్డలకు కూడా చాలా మంచిది. ఇది తినటం వల్ల పుట్టబోయే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారనమాట. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మన బాడీలో క్యాన్సర్ కణాలు నాశనం చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ అయితే. అంతేకాకుండా మనకి ఇది రెడ్, వైట్ కలర్లో మనకి లభిస్తుందండి. అంతేకాకుండా ఇందులో పీచు మాంసకృతులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 100 గ్రాముల్లో మనం చెప్పాం కదండి 60 క్యాలరీస్ ఉండటం వల్ల ఉంటాయండి. పిండి పదార్థాలు ఉండటం వల్ల మనకి ఫైబర్ ఉండటం వల్ల మన హెల్త్కి చాలా మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి. తేలిగ్గా అరిగిపోతుంది అనమాట. బరువు తగ్గాలనుకున్న వారికి చక్కగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మన శరీరానికి, జుట్టుకి కూడా మంచి పోషణ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫ్రూట్లో నుండి మరి ఫైబర్ 3 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా 1.2 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయండి, భాస్వరస్ ఉంటుంది అనమాట, జింక్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి కదండి. ఈ ఫ్రూట్ తినడానికి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. అంతేకాకుండా చర్మ సమస్యలన్నీ పోతాయి అనమాట అండి ఈ పండు తినటం వల్ల. మూత్ర సమస్యలు ఉన్నవారు కొంచెం తక్కువ తీసుకోవటం మంచిదండి. కడుపు ఉబ్బరం ఉన్నవారు, కొంచెం అరుగుదల, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు కూడా కొంచెం తక్కువ తీసుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ ఫ్రూట్ కొంచెం తినేసరికి మనకు ఆల్రెడీ కడుపు ఉబ్బరంగా ఉండటం జరుగుతుందండి. అందువల్ల ఈ ఫ్రూట్ కొంచెం మనం తగ్గించి తీసుకోవటం మంచిదన్నమాట. చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ ఫ్రూట్లో ఉన్నాయి.